జనసేన అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ పాపం రజని పార్టీకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. అయినా బొలిశెట్టి గారు కూడా బయటకు వచ్చి బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా పార్టీలో జరుగుతున్నట్టు అన్యాయం మీద ఆయన కూడా బయటకు వచ్చేసారు. అంటే ఈ జనసేనలో కీలకమైన నేతలు రైట్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద పార్టీ దే ఆర్ దేర్ విత్ పార్టీ. ఐ థింక్ అటువంటి లాయల్గా ఉన్న వాళ్ళు పదవుల కోసం ఆశించిన నాయకులే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. రీసెంట్గా జంగారెడ్డిగూడెం గంగా సురేష్ కూడా బయటకు వచ్చేసారు. సో ఏం జరగబోతుంది అసలు జనసేన పార్టీలో అంటే మీరేమంటారు? చిరంజీవి అమాయకంగా ఎందుకు వచ్చింది అన్నట్టుగా అమ్మేశాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీ. ఇది మూడో కంటికి అనుమానం రాకుండా తెలుగుదేశం కమ్మేడా లేకపోతే బీజేపీ కమ్మేడా నాకు అంబిగ్యూటీలో ఒక అన్సర్టన్. ఎందుకంటే వాళ్ళ అధికార ప్రతినిధులు అందరినీ టీవీ డిబేట్కి రాకుండా ఆపేశాడు మొదటే. అవునండి, వాళ్ళు ఎవరు రావట్లే పాపం. ఇంతో రజనమ్మ ఇలాంటి వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడారు బయట. మాడిన వాళ్ళకి నేషనల్ మీడియాలో కూడా పాపం బొలిశెట్టి గారు వచ్చి భుజాన్ని వేసుకొని మాడుతున్నారు. నాతో చాలా కాంటెంపరరీ పాలిటిక్స్లో ఈజ్ ఆల్సో మై కో పార్ట్నర్ ఇన్ సో మెనీ డిబేట్స్. ఓకే, ఆయన కూడా ఈ మధ్య అంటే కొంచెం గద్గద స్వరంతోనే గొంతు సవరించుకునే మాట్లాడుతున్నాడు. ఇవాళైతే ఇంక చేతులు గడిగేసుకున్నాడు ఆయన. ఇంకొన్న పెద్ద ఆయన శివశంకర్ గారు ఒకలే ఉన్నారు. మిగిలినందరూ వీళ్ళు గాలిబాటంకి వచ్చిన వాళ్ళు. అవును, అది ఆదండ్ల మనోరు మరి ఎప్పటి నుంచో పరవశించిపోయి ఉన్నాడు ఆయన. ఆయన మనం ఏం చేయలేం. బ్రహ్మాండమైన ఆపరేషన్ నడుస్తుంది. ఆ ఆపరేషన్ ఎటు నాకు అన్నది ఇప్పటికంటే నాకున్న వరకు ఏమో బీజేపీ అనుకున్నాను, కానీ బట్ బీజేపీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడున్న స్క్రాప్నే ఆంధ్రలో భరించలేక తెలుగుదేశం ఆచ్ఛేదంతో బతికి బట్ట కట్టుకుంటారు. లేదంటే వాళ్ళు తెలుగుదేశం కనికరించకపోతే బీజేపీ వాడు గెలిచిన ఉదంతాలు లేవు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో. అంచేత వాళ్ళతో ఏమీ కాదన్నప్పుడు ఈ తెలివి తక్కువగా వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వడం అలాంటివి కుదరవు. దాని బదులు తెలుగుదేశంలోనే శాత తీరితే పని అయిపోద్దాం అనుకుంటున్నట్టుకున్నాడు ఆయన. జనసేన క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు తెలియకుండానే పార్టీని సార్ వాళ్ళ కొణిదల కుటుంబానికి ఒక గొప్పతనం ఉంది. వాళ్ళు చేసిన పని మూడో కంటికి తెలియకుండా చేస్తారు. ఓకే, ప్రజారాజ్యంకి అంతే. వాళ్ళు నమ్ముకున్న ఇతరత మహారాజులు ఎవరికి ఒక్కడికి కూడా తెలియదు. మూడో కంటికి తెలియకుండా లటక్కమని చూడండి, బల్లి పురుగుని తింటది. ఎప్పుడైనా చూసారు లైవ్ అని తినేస్తుంది. అలాగా రాత్రి డెసిషన్ ఆహారం అయిపోయిందని చెప్పి అప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఇది మీరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆద్యంతం మీరు గమనిస్తే ఆయన ఆవిర్భావ సభలో మన వల్లనే గెలిచారనే దగ్గర టంగన మొట్టిగా పడింది చంద్రబాబు గారి దగ్గర నుంచి. ఆ మాటలు లేవు. ఇంత కొంచెం అగ్రెసివ్ నోట్లో మాడే నాగబాబు గారు చాలా రోజులు బట్టి మౌనవ్రతంలో ఉన్నారు. పైపచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా టాస్క్ ఇస్తేనే ఆ టాస్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్. ఒరిజినల్ టాస్క్ లేవు అతనికి. సో ఇవన్నిటి పరిణామాలు స్వాహా నీళ్లు నువ్వులు వదిలేస్తున్నాడని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో రానున్న కాలంలో ఇది ఎలా ఉండబోతుంది మరి? జనసేన పార్టీ ఇంతేనా? ఇంకా ఇప్పటికే ఇంతే, ఇంకేముంది వాళ్ళకి. స్వయం ప్రతిపత్తి. ఎప్పుడైనా 15 సంవత్సరాలు మీ వెనకాతలే నా జీవితమే నీకు అంకితం అని మొదలెట్టినప్పుడు స్నేహమేరా జీవితం పాట పాడుకుంటూ తిరగడమే. సరే, ఇప్పుడు చివరిగా వైఎస్ జగన్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆయన పాదయాత్ర అనౌన్స్ చేశారు. మరో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ఉంటుంది. గతంలో ఉన్న పాదయాత్ర కంటే ఈసారి పాదయాత్ర కథ విభిన్నంగా ఉంటుంది. మరింత ఎక్కువ నియోజకవర్గం. ఈ సంవత్సరంన్నర పాటు ఆయనకి పాదయాత్ర కన్నా ఓదార్పు యాత్రలు ఎక్కువ చేయవలసి వస్తుంది. నిరంతరం వైఎస్ఆర్సీపీ మీద దాడులు ఉంటాయి. ఓకే, బికాస్ దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ టూ మచ్. వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళ దగ్గర ఉన్న పవర్ని జులుం కింద వాడుతున్నారు. దాంతో అటాకింగ్ మోడ్లో ఉన్నారు. ఆ అటాకింగ్ మోడ్లో ఎన్నాళ్ళు వీళ్ళు సస్టైన్ అవుతారని చూస్తారు. తిరిగి అగ్రెషన్ చూపిస్తారేమో అన్న దాంట్లో ఒక చింత భయం ఉంది. కానీ 5 సంవత్సరాల ట్రాక్ రికార్డు రూలింగ్ గవర్నమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, దానికన్నా అతని రాజకీయ అరంగేట్రంలోనూ ఆయన ఎప్పుడూ అగ్రెసివ్ పాలిటిక్స్ చేయలేదు. అగ్రెషన్ ఉంటుందేమో అని భయంకి వస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబుని సీఎం అని ఆయన పదే చెప్తున్నారు కదా. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాపులు ఎవరైతే 2024లో పెద్ద ఎత్తున జనసేన వెంట నడిచారో ఆ కాపులో ఒక చీలిక, ఒక అంతర్మదనం అనేది ఒక స్టార్ట్ అయిందన్నట్టు తెలుస్తోంది. అది పెద్దలు దాసర్ రాము గారు, అర్రామ్ జోగే గారు కానీ ముద్ర గారు చాలా వరకు ఉన్నాయి సార్. క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో చాలా అన్సర్టనిటీ ఉంది. ఆ తెలుగుదేశం హ్యూమిలేషన్స్ తట్టుకోలేక వస్తున్నారు వీళ్ళు. సో దాంతో మీకు ఇప్పుడు కాదు సార్, ఇంకా దట్ ఇస్ ఇట్ లాంగ్ వే ఇంకా 3 ఏళ్ళు ఉందిలేండి. కానీ ఇప్పుడైతే ఇది ఇంత ఏం కాదన్న విషయం మాత్రం ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం జరగబోతుంది సార్ రాష్ట్రంలో? ఇప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళపై డైరెక్ట్గా పోలీసులు చూస్తున్నా సరే వీళ్ళు దాడి చేశారు. అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? చాలా ప్యాథటిక్గా ఉందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆశ్చర్యకరంగా పోలీసులే స్పెక్టేటర్స్ లాగా వాళ్ళ కర్రలు కటార్లు రాడ్లు రప్పలు పట్టుకుని వెళ్తుంటే వాళ్ళని చూస్తున్నారు. అసలు సమూహాలను చెదరగొట్టాలి కదా. పైపచ్చి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే. పైపచ్చి దానికి ఇంకా ఆశ్చర్యకరంగా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారు, ఆయన భార్య, అలా గ్రంథాలయ కమిటీ చైర్మన్, వీళ్ళందరూ లీడ్ ద మాబ్. వాట్ ఇస్ దిస్?
ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభి అనే వ్యక్తి అసందర్భ పేలాపన ఏదో పేలితే ఆ పేలాపనకి కొంతమంది మనోభావాలుగా తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేశారు, అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా లీడ్ చేశారు దానికి? చేయలేదు. పైపించి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేశారు కదా. వీళ్ళని అరెస్ట్ చేయడం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అయితే ఇది ఎక్కడ విడ్డూరం అండి? పెట్రోల్ బాంబులా? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అక్కడ జోగి రమేష్ గారి ఇంట్లో వాళ్ళ వయసుడికి నాన్నగారును అలా భార్య ఉన్నారు. ఇక్కడేమో అంబటి రాంబాబు గారి తల్లి గారు ఉన్నారు, వాళ్ళ భార్య పెద్ద ఆవిడ, వాళ్ళ పిల్లలు అండ్ పిల్లలు మనవలు ఉన్నారు, ఆడపిల్లలు ఉంది ఇంట్లో. అవును. ఇది ఎక్కడ దరిద్రం అండి? వ్యక్తిగత వ్యంగ్యంటాలంటే బయట తేల్చుకోండి. ఆయన అరెస్ట్ చేసుకోమని చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు, అరెస్ట్ చేసుకోండి. అసలు ఆయన కంటిన్యూస్ ప్రొవకేషన్ ఆ గుడి నుంచి వస్తుంది దగ్గర నుంచి బూతులు తిట్టుకుంటూ కర్రలు కటాలతో ఎంట పెడుతుంటే హ్యూమన్ స్పర్ ఆఫ్ మూమెంట్లో వచ్చిన మాటకి ఆయన కూడా వ్యక్తిగతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, నా వయసుకి నేను ఇలా మాట్లాడకూడదు, సారీ కూడా చెప్పాడు. సారీ కూడా చెప్పాడు కదా, పదం వెనక్కి తీసుకున్నాడు కదా. ఇంకెంతకన్నా ఎక్కడ చేస్తారా వీళ్ళు? ఇంటెన్షనల్గా ఇళ్ల మీద భౌతిక దాడులు, వ్యక్తులను నిర్మూలిద్దాం ఇలాంటి కాన్సెప్ట్లో ఉన్నారు. వాళ్ళ లాంగ్వేజ్ కూడా అది చూడండి. మరి అంత లాంగ్వేజ్ మీద అప్రహెన్షన్స్ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకు విషయమే తప్పని మాట్లాడారు. అవును. ఇద్దరు ఆడపిల్లలకి ఎలా పుట్టారని మాట్లాడారు. అవును. ఎవడిచ్చాడు డిస్క్రిప్షన్ ఆయనకి? మీ పార్టీలో ఉన్నాడో ఉంచుకున్నాడో బయట పంపించారు కూడా తెలియదు. ఆ వంశీలటువంటి ఏదో మర్మరింకి పట్టుకుని పీక్కుని జుట్లు పీక్కుని సచ్చారు కదా నిన్నటి దాకా. మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల విషయంలో ఎలా మాడతారు? అవును. ఆ భారతమ్మ గారి కడుపు ఎంత క్షోభించి ఉంటుందండి ఆడపిల్లలకన్నా తల్లి. అంతే కదా. అలా మాడచ్చా? పోనీ ఎవరు నాలాటోడో ఎవరో మీలాటోడో నోరు జారేమంటే మన స్థాయి కాదు. ఓ స్థాయి కలిగిన 3 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన మంత్రి అయినా అవును. అలాంటి వ్యక్తి చంద్రబాబు గారు మాడితే, లోకేష్ గారు మాట్లాడిన మాటలు లండన్ వెళ్తే దేనికి వెళ్తాడు? అంతే కదా. అవన్నీ ఆ మాటలు తిరిగి మాట్లాడడానికి కూడా చాలా అసహ్యంగా దరిద్రంగా ఉన్నాయి. ఇవా సమాజంలో మనం వీళ్ళేమో ఇవాళ అచ్చని పచ్చపూసి కబుర్లు చెప్తారు. చేత లాండ్ ఆర్డర్ ఎప్పుడూ ఎత్తుపోయింది సార్. వీళ్ళకి కేవలం ఒక పప్పెట్ షో చేయమని నరేంద్ర మోడీ వీళ్ళకి అధికారం ఎలా ఎంజాయ్ చేస్తారో చేసుకోండి. అంటే ఫారెన్ ట్రిప్పులు పోతారా పొండి, ఇక్కడ నేనేమి 5 పైసలు ఇవ్వను, మీ రాష్ట్రం పేరు మీద తీసుకొచ్చిన అప్పులు మళ్ళీ తిరిగి జమేసేసుకుంటాడు ఆయన. ఎందుకంటే జేబులో 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఓవర్ యాక్షన్ చేసే చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు అప్పు చేసి కూడా రాష్ట్రానికి ఈరోజు ఒక్క ఇటుకి పెట్టిన ఉదంతం లేదు. మళ్ళీ సంపద సృష్టిస్తాం, అభివృద్ధి, తోటకూర, ఈ పకోడీ కబుర్లు పొటానీ కబుర్లు ఇచ్చుకుని తిరుగుతుండ్రు. ఆ పొట్టోడేమో దొరికినోడికి దొరికినట్టు 99 రూపాయలకి 100 రూపాయలకి బాటా రేట్లు ఇచ్చేస్తాడు భూములు. ఇక్కడ తీరా చూస్తే అభివృద్ధికి విఘాతం కలగకుండా మేము సురక్షితమైన ప్రభుత్వం ఊడిగం చేయడానికి అని ఆ కట్టప్ప సినిమాలో, బాహుబలి సినిమాలో కట్టప్పలాగా ఈ పవన్ కళ్యాణ్ ఏళ్ళతో ఏటవద్దు సార్. సరే, ఏం జరుగుతుంది సార్ అసలు రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఉన్నాయా లేవా? అవి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, ఇంత అలాగే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో ఏమైనా పనులు అవుతున్నాయంటే అవ్వట్లేదనే చెప్పాలి. అసలు ఆయన 95 ముఖ్యమంత్రిని చూస్తామంటే నేను ఫస్ట్ అనుకున్నాను ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అవన్నీ. అప్పటి నుంచి ఆ నెరేటివ్స్ వింటూ వచ్చాం కదా, ఈజ్ డెఫినెట్లీ డూ సంథింగ్ ఎల్స్ అనుకున్నా. బట్ ఈజ్ రియలీ ప్యాథటిక్. అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పందన లేకపోవడం నేను ఫస్ట్ అవర్ టైం చూస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ డెమోక్రసీ మీద గౌరవం ఉందా లేదా అన్నది కూడా నాకు పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి పేరు నాని గారు, కొడాలి నాని గారు, లేదంటే వంశీ గారు, నెక్స్ట్ అంబటి రాంబాబు గారు, లేకపోతే రజనీ గారు, రోజా గారు, వీళ్ళందరినీ మీరు తీసుకుంటే వీళ్ళు ప్రజాస్వామ్యంలో గెలిచారా ఓడిపోయారండి? ఓడిపోయారు కదా. అంతే కదా. ఓడిపోయారంటే ప్రజలకి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్స్ ఎట్లా ఉన్నాయో, నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఓట్లేసారు. అది అనుకుందాం మనం. అవును. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ ఏడుపు ప్రకారం చూసుకుంటే కొడాలి నాని గారికి, వంశీ గారికి నోరు సరిగ్గా లేదన్నారు. ఓకే. రోజా గారికి కూడా నోరు అన్నారు కదా అనుకున్నాం. అదే వీళ్ళు ముగ్గురికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయలేదు, చేశారు కదా. చేశారు. ప్రజలు దానికి సంబంధించిన సమాధానం ఇచ్చారు కదా. ఇచ్చారు. అవును. ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రజాస్వామ్యం వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు పర్సనల్ వ్యంజంటాలు తీర్చుకోవడానికి ఇళ్ల మీద దాడి చేస్తారా? మీరు చూడండి కావాలంటే ఇంకా పేరు నాని గారి ఇల్లు ఒకటి ఉండిపోయింది, విడుదల రజని గారి ఇల్లు ఉండిపోయింది, రోజా ఇల్లు ఉండిపోయింది, మిగిలిన అందరు ఇల్లు ఎరగొట్టారు. నెక్స్ట్ వీళ్ళు కూడా టార్గెట్, వీళ్ళు డెఫినెట్గా టార్గెట్. దగ్గరలో పేరు నాని గారికి, రోజా గారు, రజనీ గారికి గ్యారంటీగా ఇల్లు ఎరగొడతారు. అసలు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ నాకు డిబేట్లో ఒక అధికార ప్రతినిధి చెప్తున్నాడు, చంద్రబాబు గారు ఆపమన్నారు కాబట్టి ఆగేవండి, లేదంటే మొత్తం అన్ని రాష్ట్రం అంతా ఎరగొట్టడానికి ప్లాన్లో ఉన్నట్టు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రానికి? అదే చెప్తున్నాను. ఇది బీఆర్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే లాండ్ ఆర్డర్కి కనీస కన్సర్న్ బాధ్యత అన్నది కూడా లేదు వీళ్ళకి. మళ్ళీ ఊరు అంత బేగాల పోతుంది. అనితమ్మ అయితే ఆవిడ ఏడ్చంటది, ఎవరున్నారు అనుకుంటారు ఇక్కడ, సిబిఎన్ అంటది. వీళ్ళు పవన్ కళ్యాణ్ అయితే కుతుకులు పిసికి చంపేదని అంటాడు అందరినీ, ఆడపిల్లల పట్ల కన్ను చూద్దాం. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూడండి ఒలింపిక్ సింబల్స్ ఉంటాయి చూసారా, 4 చక్రాలు అంటే 4 కాంటినెంట్స్ కింద చెప్తారు. అవునవును. అలా వీళ్ళు ఫస్ట్ ఫామ్ 20తో మొదలెట్టుకున్నారు. అది పేక చుట్టేస్తుంది, చంపేస్తారు, చచ్చిపోతారు అనుకున్నారు వీళ్ళు. దాన్ని పక్కదారి పెట్టించడానికి లడ్డూలు తీసుకొచ్చారు. సరిగ్గా తిరుపతి లడ్డు అప్పుడే జరిగింది, తీసుకొచ్చారు.
ఆ దాని నుంచి తప్పించుకుని సరికల దానిలోంచి ప్లాన్ బి రెడీ చేసేసాడు ఈ కిరసనాల కొట్టోడైతే. ఉమ్. ఈ తపెల ఛానల్ రెడీ చేసి ఇచ్చారు స్క్రిప్ట్. ఇది వీళ్ళు 60 శాతం దరిద్రం తీసుకొని 60 శ్రీధర్ది. ఈ దరిద్రానికి తోడు ఆ తోడు భరత్ ఒక 5,000 ఎకరాలు ఎత్తేయడానికి ప్లాన్ వేసారు. గీతం యూనివర్సిటీ. సో ఇవన్నిట్లోంచి ప్రజలు చర్చించుకుంటారు, అసలు విషయాలు మర్చిపోతారంటే ఈ 4 మీద ప్రజలు తొలగొట్టేస్తున్నారు. యా. మీకు అర్థమవుతుందా? Yeah. ఇప్పుడు ఉత్తరాంధ్రలో భరత్ గారి భూముల ఆక్రమణల మీద అన్యాక్రాంతం మీద వాళ్ళు ఉత్తరాంధ్ర బ్యాచ్ వైఎస్ఆర్సీపీ అటాకింగ్ స్టార్ట్ అయిపోయింది. తిరుమల లడ్డు హిందూ మనోభావాలకు సంబంధించిన అంశంలో మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఈ 60 శాతం దరిద్రం ఇటు తిప్పి అటు తిప్పి ఎక్కడికి మొదలైంది అది? రాయలసీమలో అప్పుడు మన ఆయన వాడంటే ఇంకో ఎంపీ ఉండేవాడు గోరంట్ల మాధవ. ఈసారి ఇది ఎవ్రీ 5 years ఒక నిజరూపస్వార దర్శనం మనకేమైనా ఉచితమా ప్రజాస్వామ్యంలో? అలాగే ఉంది. అలాంటి కార్యక్రమం తెరలేపుకొని ఇది ఎంత తెలివితేటలు వాడుతున్నారంటే వాళ్ళకి బుర్ర ఎక్కడో అసలు బేసిక్గా ఆలోచించే శక్తి కానీ బుద్ధి జ్ఞానం లేనివాడు ఎవడన్నటువంటి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పొచ్చు. 3 రోజుల క్రితం పర్సనల్ ఇష్యూస్ ఏవి ఆఫీసుల మీద వాటి మీద తేకండి అని నోటీసులు ఇస్తావా అందరికీ? ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తావా? పైపించి మాకేంటి సంబంధం లేదు, ఈ విషయాలు ఎక్కడ చర్చనీయాంశాలు కాకుండా చూసుకోండి అని చేతావని నిలుస్తూ ఇదంతా ప్రూవ్ ఇది ఎక్కట పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచండి. నీ పార్టీ కార్యక్రమాలు వేటి ఊరెట్టుకొని చేస్తాం మాకెందుకు? ప్రజాస్వామ్యంలో గెలిచిన ఎమ్మెల్యే. అవును, అంతే కదా. గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేస్తున్న పనికిమాలిన పనులకి పార్టీ ఇన్స్టెంట్ యాక్షన్లో అనితమ్మ గారు రాస్తే అసలు నాకు ఇంకా ఆశ్చర్యకరం అండి. మహిళా కమిషన్ ఒక పక్క స్పందించింది కదా, ప్యారల్గా ఇప్పుడు 0 FIR ఎక్కడ ఫైల్ చేయాలి కదా, చేయలేదు. నిన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెస్పాండ్ అయ్యి కేసు ఫైల్ చేసింది. అప్పుడు ఫైల్ చేసింది నిన్న. ఎన్ని రోజులకంటే పండగలిని పాసిన 8 రోజులు అజ్ఞాతం ఒకటి దైద్యంతోడు వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు లింగమని ముగ్గురు వెళ్ళారు. ఆ శివశంకర్ గారు ఒకళ్ళే అందులో పనికొచ్చిన ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏడు సాధిస్తాడు. ఎరా బాబు నువ్వు గోకేవో లేదా, ఈ చెత్త చెదారం నీకు అవసరమా అని సూక్తిముక్తాలు చెప్పడం కాకుండా ఇటు తిప్పి అడి తిప్పి క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయిని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ సార్, ఎంత బాధాకరం. భ్రూణహత్య ఎంత పెద్ద నేరం అండి, చాలా డేంజర్ ఇది. ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకున్నాను ఒక పక్క మొత్తుకుని చెప్తుంది. ప్రోత్సహించిన డాక్టర్ ప్రోత్సహించిన నా హాస్పిటల్ మీద కూడా కేసు బుక్ చేయాలి. ఎన్ని చేయాలి? చాలా కేసులు. అది క్రిమినల్ అఫెన్స్ అది. అంతే కదా. భ్రూణహత్య అసలు ఆ విషయం ఏంటో తెలియనట్టు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారు. సొంత భార్యతో కూడా ఇష్టం లేకపోతే పిచ్చి పిచ్చి అసలు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. చదువుకొని ఏడిస్తే కదా, చదువు సంజయ్ లేని వాళ్ళందరూ రాజకీయాలు చేస్తే ఇలాగే ఏడుస్తుంది. అవును. ఆఖరికి తనకి ఇష్టమే పెళ్ళైనా సరే వేరే వాడితో వెళ్ళడం కూడా లీగల్ సమ్మతమని సుప్రీంకోర్టు వెడిక్ట్లు ఉన్నాయి. ఆ అమ్మాయి 2 విషయాలు మనం ఎంఫసైజ్ చేయాలి సార్. ఫర్గెట్ అబౌట్ అవర్ క్యారెక్టర్. అంతే కదా. నాకు అది అనవసరం. ఆ అమ్మాయి చెప్పింది తన మీద జరిగిన మొదటి అఘాయిత్యం నా ఇష్టానికి వ్యతిరేకంగా కారులో, అది రెండోసారి తన ఇంట్లో జబర్దస్తిగా, మూడోది ఆ అబార్షన్. ఈ 3 క్రిమినల్ అఫెన్సెస్. మళ్ళీ ఈ సినిమా చేస్తాడు ఈ దైద్రాంక్తుడు ఏమని, సంబడి సేస్ నో మీన్స్ నో. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ కదా మనోడికి. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్లో ఉన్న గొప్పతనం తెలుసా సార్? ఇంగ్లీష్ మాట్లాడమే నేర్పుతాడు. అవతల ఏం మాట్లాడేకి అర్థం అవుతుంది. అనవసరం. అక్కడ నాదెండ్ల మనోడికి ఏంటంటే చూడని ఫారెన్ ట్రిప్పులు అన్నీ నాదెండ్ల పాస్ చూసాం కదా ఒక వీడియోలో. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సీరియస్ ఒకటి మళ్ళీ 60 శాతం లాంటి పనులు చేస్తే ఒప్పుకోను అని అలిగిసిపోయింది అన్న మీటింగ్లోంచి. ఎవరెవరి మీద అలుగుతారు గులివెందుకు సార్? అదే కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఏమన్నా తిరిగి అడిగారు అనుకోండి, సార్ మీ క్యారెక్టర్ గురించి మేమే మాట్లాడాలి సార్, ఇప్పటికే నోట్లో గుడ్లు కుక్కొని చేస్తున్నాం, మీరు మళ్ళీ మాకు వచ్చి ప్రవచనాలు చెప్తే ఎలా సార్ అని అంటారా? అంటారు. మంచిది, నువ్వు ఆచరిస్తేనే నువ్వు చెప్పడానికి అర్హత వస్తుంది.